బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబం సహా బీఆర్ఎస్ నేతలు విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని, వాళ్ల పాస్పోర్టులు సీజ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అధికారం పేరిట కేసీఆర్ కుటుంబం సహా బీఆర్ఎస్ నాయకులు ప్రజల సొమ్మును దోచుకున్నా తిన్నారన్నారు. అవినీతి బాగోతాలు బయటపడతాయనే భయం వాళ్లలో ఉంది. అందుకే వాళ్ల పాస్పోర్టులు సీజ్ చేయండి, లేకుంటే దేశం విడిచిపోయే ప్రమాదం ఉందని బండి సంజయ్ అన్నారు. బంగారు పల్లెంలో పెట్టి తెలంగాణను అప్పగించామని బీఆర్ఎస్ నేతలు చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఆయన పొట్టు పొట్టు చూసుకున్నారు. కేసీఆర్ గారు ఆరోగ్య మనిషి లేదు, పెద్ద మనిషి, ఆ గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. వారు త్వరగా కోలుకోవాలని కోలుకున్నారు, ఇంకా కోలుకోవాలని కూడా కోరుకుంటాం. మేము దాన్ని అనుకోకుండా వారికి ఫ్రాక్చర్ కావడం, చాలామంది మానవత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కేసీఆర్ గారు సంతోషంగా ఉండాలి, త్వరగా కోలుకోవాలని కోరుకోవడం జరిగింది. వాళ్ళు కోరుకుంటున్నారు కూడా. కేసీఆర్ గారి తప్ప వాళ్ళ కుటుంబ సభ్యులందరి పాస్పోర్ట్లు సీజ్ చేయాలి. గతంలో ఉన్నటువంటి ఇప్పుడు ఓడిపోయినటువంటి మాజీ శాసనసభ్యులు కానీ మాజీ మంత్రుల యొక్క పాస్పోర్ట్ కూడా సీజ్ చేయాలి, స్వాధీనం చేసుకోవాలి. ప్రజలాస్తులు దోచుకున్నారు. ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మిస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. 80 కోట్ల మందికి పైగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచితంగా రేషన్ అందిస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. స్మార్ట్ సిటీస్ కానీ, నేషనల్ హైవేస్ కానీ, రైల్వేస్ కానీ, గ్రామీణ సడక్ యోజన కానీ, గ్రామ పంచాయతీలకు నిధులు కానీ, కార్పొరేషన్లకు మున్సిపాలిటీ నిధులు కానీ, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వము ఇవాళ ఆయా రాష్ట్రాల అభివృద్ధికి, తద్వారా ఈ దేశాన్ని అభివృద్ధి అని చెప్పి దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్న తరుణంలో ఈ యాత్ర ద్వారా ఇంకా ప్రజలకు చేరుకోవాలి, ప్రజలకు అన్ని విషయాలు తెలియాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ 5 రాష్ట్రాల్లో ఈ యాత్రను ప్రారంభించడం. తప్పకుండా ప్రజలందరూ కూడా లబ్ధిదారులు, లబ్ధి చేకూరాలనుకునే వాళ్ళందరూ కూడా, అర్హులందరూ కూడా ఈ యాత్రను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరూ కూడా ఈ యాత్రకు స్వాగతం పలకాల్సిందిగా, రాజకీయాలకు అతీతంగా ఈ యాత్ర కొనసాగబోతుంది కాబట్టి అందరూ స్వాగతం పలకాల్సిందిగా, ఈ యాత్రను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సీజ్ చేద్దా మరి? పొట్టు పొట్టు చూసుకున్నారు. కేసీఆర్ గారు ఆరోగ్య మనిషి లేదు, పెద్ద మనిషి, ఆ గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. వారు త్వరగా కోలుకున్నారు, ఇంకా కోలుకోవాలని కూడా కోరుకుంటాం. మేము దాన్ని అనుకోకుండా వారికి ఫ్రాక్చర్ కావడం, చాలామంది మానవత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కేసీఆర్ గారు సంతోషంగా ఉండాలి, త్వరగా కోలుకోవాలని కోరుకోవడం జరిగింది. వాళ్ళు కోరుకుంటున్నారు కూడా. కేసీఆర్ గారి తప్ప వాళ్ళ కుటుంబ సభ్యులందరి పాస్పోర్ట్లు సీజ్ చేయాలి. గతంలో ఉన్నటువంటి ఇప్పుడు ఓడిపోయినటువంటి మాజీ శాసనసభ్యులు కానీ మాజీ మంత్రుల యొక్క పాస్పోర్ట్ కూడా సీజ్ చేయాలి, స్వాధీనం చేసుకోవాలి. ప్రజలాస్తులు దోచుకున్నారు. ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మిస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. 80 కోట్ల మందికి పైగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచితంగా రేషన్ అందిస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. స్మార్ట్ సిటీస్ కానీ, నేషనల్ హైవేస్ కానీ, రైల్వేస్ కానీ, గ్రామీణ సడక్ యోజన కానీ, గ్రామ పంచాయతీలకు నిధులు కానీ, కార్పొరేషన్లకు మున్సిపాలిటీ నిధులు కానీ, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వము ఇవాళ ఆయా రాష్ట్రాల అభివృద్ధికి, తద్వారా ఈ దేశాన్ని అభివృద్ధి అని చెప్పి దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్న తరుణంలో ఈ యాత్ర ద్వారా ఇంకా ప్రజలకు చేరుకోవాలి, ప్రజలకు అన్ని విషయాలు తెలియాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ 5 రాష్ట్రాల్లో ఈ యాత్రను ప్రారంభించడం. తప్పకుండా ప్రజలందరూ కూడా లబ్ధిదారులు, లబ్ధి చేకూరాలనుకునే వాళ్ళందరూ కూడా, అర్హులందరూ కూడా ఈ యాత్రను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరూ కూడా ఈ యాత్రకు స్వాగతం పలకాల్సిందిగా, రాజకీయాలకు అతీతంగా ఈ యాత్ర